వెల్కమ్ టు GTPL న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రతి ఒక్కరి అభిప్రాయాలను నమోదు చేసుకున్నాం. జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష. ప్రజలు రాని ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేసి NTPC యాజమాన్యం మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్. NTPC యాజమాన్యానికి ఫేజ్ 1 ప్రాజెక్టు కింద భూములను ఇచ్చిన భూ నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలి. అంతర్గం మండలం మొగల్పాడ్ భూ నిర్వాసితుల డిమాండ్. కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్న సింగరేణి విజిలెన్స్. IFTU రాష్ట్ర అధ్యక్షులు ఐకృష్ణ ఆరోపణ. BRS పార్టీ తాజా మాజీ కార్పొరేటర్లను తన నివాసంలో సన్మానించిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. NTPC విద్యుత్ ప్లాంట్ నిర్మాణంపై ప్రజలు అందించిన అభిప్రాయాలను స్వీకరించామని, ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని నమోదు చేసి సంబంధిత శాఖకు పంపుతామని జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష NTPC జ్యోతినగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో NTPC 2వ ఫేజ్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణంపై నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ J. అరుణశ్రీలతో కలిసి పాల్గొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణకి విచ్చేసిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్ని సంఘాల ప్రతినిధులకు, వివిధ వర్గాల ప్రజలకు NTPC విద్యుత్ ప్లాంట్ నిర్మాణంపై అభిప్రాయాలు తెలిపే అవకాశం ఇచ్చారు. సుమారు 49 మందికి పైగా తెలిపిన అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ ఓపికగా నమోదు చేసుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా NTPC ద్వారా 4000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరుగుతుందని, అందులో భాగంగా 1600 మెగావాట్ల సంబంధించి విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేసుకుని సరఫరా చేయడం జరుగుతుందని, ప్రస్తుతం 2వ దశలో మిగిలిన 2400 మెగావాట్ల ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్నామని అన్నారు. NTPC 2వ ఫేజ్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత దేశంలోని అతిపెద్ద విద్యుత్ ప్లాంట్గా మన రామగుండం ఆవిర్భవిస్తుందని అన్నారు. NTPC 2వ ఫేజ్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణం వల్ల జరిగే పర్యావరణ మార్పులపై స్టడీ చేసి నివేదిక తయారు చేశారని అన్నారు. పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల నుండి వచ్చిన సందేహాలు, సూచనలు అన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ వీడియో రికార్డింగ్ జరుగుతుందన్నారు. ప్రజలు అందించిన అభిప్రాయాల ఆధారంగా విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు ఉంటుందని తెలిపారు. విద్యుత్ ప్లాంట్ నిర్మాణం వల్ల వచ్చే సామాజిక, ఆర్థిక, పర్యావరణ మార్పులు, NTPC చేపట్టే చర్యలు, ప్రాజెక్టు వివరాలను అధికారులు ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించారు. విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు వల్ల సమీప గ్రామాలలో NTPC సంస్థ CSR నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సైతం వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. కొంతమంది ఎన్వైరన్మెంట్ సంబంధించిన ఇండిపెండెంట్ పనిచేసే పబ్లిక్ ఉన్నారు, వాళ్ళు కూడా మేము ఇండిపెండెంట్ మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎటువంటిది ఉన్నా కానీ మాకు స్లిప్ ఇవ్వచ్చు, మేము 1 by 1 అందరినీ పిలుస్తాము. సో దయచేసి మనం మీ మైండ్లో ఈ అపోహనే తీసుకొని అంటే నెగిటివిటీ అనేది లేకుండా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ట్రై టు క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ అంతా ఓపెన్ అయింది. మనం మైండ్లో డౌట్స్ తెలుసుకొని ఆ పని సక్సెస్ చేయడానికి కాకుండా ఎటువంటి డౌట్స్ ఉన్నా చిన్నది పెద్దది అనేది లేకుండా ఎటువంటి డౌట్స్ ఉన్నా మీ రిక్వెస్ట్ ఓపెన్గా డిస్కస్ చేస్తే మేము ప్రతి నోట్ చేసుకుంటాం. వీళ్ళందరూ అడ్రస్ చేసి వీళ్ళు ఆల్సో రైట్ మనం ఇక్కడ జరిగిన ప్రతి మినిట్స్ కానీ వీడియో రికార్డింగ్ కానీ మనం మొత్తం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఢిల్లీకి పంపిస్తాం. వాళ్ళు దీని బేసిస్ మీద మనం పంపించే ప్రతి మినిట్స్ మీద మీరు రేటింగ్ ప్రతి పాయింట్ మీద వాళ్ళు డిస్కస్ చేసి దే విల్ టేక్ ఏ డెసిషన్ ఉన్నాయి. సో ఈ రిక్వెస్ట్ ఎటువంటి అప్రహెన్షన్ కానీ మైండ్లో ఎటువంటి కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ పెట్టుకోకుండా మీరు ఓపెన్గా మీకు చిన్నది పెద్దది సలహాలు, సూచనలు, కంప్లైంట్స్, సజెషన్స్ ఎటువంటిదైనా మీ రిక్వెస్ట్ తిరిగి ముందుకు వచ్చి ఇక్కడ మాకు డయాగ్రామ్ అరేంజ్ చేయడం లేదు. ఇక్కడ వచ్చి మీరు ఎటువంటి చెప్పినా ఈ కార్యక్రమంలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రీజనల్ అధికారి భిక్షపతి, రెవెన్యూ డివిజన్ అధికారి గంగయ్య, సెంట్రల్ NBC సభ్యులు బాబర్ సలీం ఫాషా, తెలంగాణ ప్రాజెక్ట్ హెడ్ చందన్ కుమార్ సమంత,
స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యా సంస్థల ప్రతినిధులు, పర్యావరణవేత్తలు, సామాజిక వర్గాలు, స్థానిక ప్రజాప్రతినిధులు, సమీప గ్రామాలలోని ప్రజలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రజలు రాని ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేసి ఎన్టీపీసీ యాజమాన్యం మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీపీసీ యాజమాన్యం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ఎన్టీపీసీ ప్రాజెక్టు మూలంగా నష్టపోతున్న రైతులు, ప్రజలు లేకుండానే పోలీస్ నిర్బంధం మధ్య నిర్వహించి ఫ్లాప్స్ చేసిందని అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు తమ గళాన్ని వినిపించే అవకాశం కూడా లేకుండా ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన తనను పోలీసులు గేటు వద్ద నుండి లాక్కొని వెళ్లి జైపూర్ పోలీస్ స్టేషన్లో పెట్టారని, ప్రజాస్వామ్యంలో ఒక మాజీ ఎమ్మెల్యేకు ప్రజల సమస్యలపై మాట్లాడే హక్కు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ప్లాన్ను నెలకొల్పడం ఇక్కడ ప్రజలకు ఇష్టం లేదని, నిన్నటి ప్రజాభిప్రాయ సేకరణతో తేలిపోయిందని అన్నారు. 1978 సంవత్సరంలో ఎన్టీపీసీ యాజమాన్యం ప్రాజెక్టు పేరుట భూ నిర్వాసితుల నుండి 1000 ఎకరాలను తీసుకుని వారికి ఉద్యోగాలను కల్పించకుండా, గ్రామాల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా మోసం చేసిందని ఆరోపించారు. ప్రాజెక్టు కోసం భూములను ఇచ్చి ఉద్యోగాలు రాక పొల్యూషన్తో ప్రాణాలను సైతం త్యాగం చేశారని అన్నారు. తూతూ మంత్రంగా జరిగిన ప్రజాభిప్రాయ సేకరణను పరిగణలోకి తీసుకోకుండా జిల్లా కలెక్టర్ మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 2400 మెగావాట్లను ఏర్పాటు చేయడం కోసం ఈ యొక్క ప్రభుత్వం ఎన్టీపీసీ యాజమాన్యం నిన్న ప్రజాభిప్రాయ సేకరణకు ప్రజలు రావాలని పిలిపించినటువంటి సందర్భంలో ఆ యొక్క ప్రజాభిప్రాయ సేకరణలకు రావడానికి ఎవరు కూడా ఇష్టం లేకుంటే ఎవరు కూడా వెళ్ళలే, ప్రజలు ఎవరు వెళ్ళలే. ఆ యొక్క సందర్భంగా కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధికి విషయం చెప్పుదామని వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులను, అదేవిధంగా వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను రాత్రిపూట నక్సలైట్లను తీసుకుపోయినట్టు, దొంగలను తీసుకుపోయినట్టు 3 గంటలకు పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధానికి గురి చేసినారు. అరెస్టు చేసి అక్కడ పోలీస్ స్టేషన్లో ఉంచినారు. మరి ప్రజాభిప్రాయ సేకరణ అంటే ఇట్లా నిర్బంధాలు మధ్యన, పోలీసు పహారాల మధ్యన చేసేది ప్రజాభిప్రాయ సేకరణనా? మరి వీళ్ళందరూ ఆ ప్రజాభిప్రాయ సేకరణకు ఎవరు రాలేదు, ప్రజాభిప్రాయ సేకరణ అట్టర్ ఫ్లాప్ అయిపోయిందని కూడా ఇవాళ అన్ని పేపర్లు, ప్రజలు అందరూ కూడా అంటున్నటువంటి ఒక సందర్భం. అందుకే ఇలా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన, భూ నిర్వాసితుల పక్షాన, ఈ ప్రాంత సకల జనుల పక్షాన ఆ యొక్క ప్రజాభిప్రాయ సేకరణను మళ్ళీ నిర్వహించాలి, నిన్న చేసినటువంటి దాన్ని రద్దు చేయాలి. నిర్బంధాల మధ్యలో, పోలీస్ పహారాల మధ్యలో ఇప్పటికి ఏ ప్రజాభిప్రాయ సేకరణ జరగలే. మేము డిమాండ్ చేసినాం, ఈ యొక్క ఎన్టీపీసీ యాజమాన్యం ప్రాజెక్టులో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు కార్మికులకు కానీ, భూ నిర్వాసితుల కుటుంబాలకు కానీ మీరు ఏం చేస్తలేరు. కనీసం ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలకు విద్యను అందించడంలో కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఒక కార్పొరేట్ స్కూల్ను కేజీ టు పీజీ చదివేంత వరకు ఉచిత విద్యను భూ నిర్వాసిత గ్రామాల పిల్లలకు, కాంట్రాక్ట్ కార్మికుల పిల్లలకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినాం. ఈ డిమాండ్ చేస్తే తప్ప, కాంట్రాక్ట్ కార్మికులకు, భూ నిర్వాసితుల కుటుంబాలకు ఒక మంచి వైద్యాన్ని అందించేటువంటి విధంగా కార్పొరేట్ ఒక హాస్పిటల్ను ఏర్పాటు చేయాలని కోరినాం. అది తప్ప. అదేవిధంగా ఈ ప్రాంతంలో అప్పుడు యాష్పాండు, కుందరపల్లి, మల్యాలపల్లి, బద్రిపల్లి, అక్బర్ నగర్ అక్కడ ఉన్నటువంటి భూమిని సేకరణ చేసి అక్కడ యాష్పాండుని చేర్చారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సమయంలో అక్కడి ప్రజలందరూ కూడా మొత్తుకున్నారు. అక్కడ ఆ బూడిద మొత్తం మాకు అన్నం తింటా అంటే ప్లేట్లలోకి వస్తున్నది, నీళ్లు మొత్తము బూడిదమయం అయిపోతున్నాయి, తాగడానికి నీళ్లను కూడా ఇబ్బందిగా ఉన్నది అని అంటే మేము పాదయాత్ర చేసి పెద్దపల్లి కలెక్టర్ గారికి ఇచ్చి, అదేవిధంగా సెంట్రల్ మినిస్టర్కి ఇచ్చి, ఇక్కడ ఎన్టీపీసీ యాజమాన్యానికి ఇస్తే ఏదో ఒక కారణం చెప్పి ఆ యొక్క గ్రామాలను మీరు తరలించండి, ఇబ్బంది పడుతున్నారంటే తరలించలే. ఇప్పుడు మళ్ళీ 600 ఎకరాలను భూసేకరణ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఇప్పటికే ఆ పరిస్థితి ఉన్నది. రాజాపూర్ పరిస్థితి ఏంది,
ఆకనపల్లి ఆ చుట్టూ గ్రామాల పరిస్థితులు ఏంది? మరి వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అని అంటే తరలించరు. మరి భూమి లేదంటే ఉన్నది ఎన్టీపీసీ యాజమాన్యం చేతిలో కమిషనరేట్ పక్కన భూమి ఉన్నది. మరి ఆ భూమిలోనన్నా వీళ్ళు ఆ యొక్క గ్రామాలను తరలించాలి కదా. వాళ్ళు ఇచ్చినటువంటి భూమి, వాళ్ళు ఇది చేసినటువంటి త్యాగంతోనే కదా ఇలా ప్లాంట్ ఒక భారతదేశంలోనే గొప్ప ప్లాంట్ అయిపోయింది. ఇలా 6,900 మెగావాట్లను చేరుకున్నటువంటిది వాళ్ళందరి త్యాగాలతోనే కదా. మరి వాళ్లకు న్యాయం చేయకపోతే మరి ఏంది అని చెప్పేసి మేము ప్రశ్నిస్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇదేదిక్కడి దుర్మార్గం. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మారుతి, కుమ్మరి శ్రీనివాస్, రమణారెడ్డి, ముద్దసాని సంధ్యారెడ్డి, బాది అంజలి, రాకం వేణు, స్వప్న, పద్మ, చింటూ, చల్లారవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీపీసీ యాజమాన్యానికి ఫేజ్ 1 ప్రాజెక్టు కింద భూములను ఇచ్చిన భూ నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలని అంతర్గం మండలం మొగల్పాడ్ భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మొగల్పాడ్ గ్రామ భూ నిర్వాసితులు చిలుక ప్రసాద్, చిలుక రాజేశం మాట్లాడుతూ ఎన్టీపీసీ యాజమాన్యానికి 1982లో విద్యుత్ ప్రాజెక్టు యాజమాన్యం మొగల్పాడ్ రైతుల వద్ద బూడిద చెరువు కోసం 583 ఎకరాలను తీసుకుని ఇప్పటి వరకు డబ్బులను కూడా చెల్లించకుండా కోర్టులో పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు. మళ్లీ ఫేజ్ 2 కింద నిర్మాణం చేపట్టనున్న 2400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లకు బూడిద చెరువుకు స్థలం కోసం ఆ పక్కనే మిగిలిన 606 ఎకరాల స్థలాన్ని కలెక్టర్ పరిశీలన చేయగా అడ్డుకోవడం జరిగిందని తెలిపారు. పాత ప్రాజెక్టు కింద భూములు కోల్పోతేనే తమకు ఇప్పటి వరకు డబ్బులు రాలేదు, తమకు ఉద్యోగాలు కూడా కల్పించలేదని, మళ్లీ కొత్తగా 606 ఎకరాలను కాజేయాలని ఎన్టీపీసీ యాజమాన్యం చూస్తుందని ఆరోపించారు. నిన్న జరిగిన ప్రజాభిప్రాయ సేకరణకు కూడా తమను రాకుండా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ పెద్దన్న పాత్ర పోషించి ఎన్టీపీసీ యాజమాన్యంతో నష్టపరిహారం ఇప్పించిన తర్వాతనే 31న మొగల్పాడ్ గ్రామంలో నిర్వహించాలనుకున్న గ్రామసభ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మొగల్పాడ్ గ్రామానికి చెందినటువంటి భూ నిర్వాసితులము. మాకు గత 1982 సంవత్సరం లోపల ఎన్టీపీసీ బూడిద చెరువు నిర్మాణం కోసం 553 ఎకరాల భూమి తీసుకొని అప్పుడు ఎన్టీపీసీ యాజమాన్యం ఇంటికొక ఉద్యోగం ఉపాధి కల్పిస్తామని చెప్పి నమ్మబలికి మా భూములను తీసుకోవడం జరిగింది. కానీ నేటి వరకు కూడా ఎలాంటి ఉద్యోగం కానీ ఉపాధి అవకాశాలు కానీ మాకు కల్పించలేకపోయింది. అదేవిధంగా అట్టి భూములలో వివిధ రకాల కేసులతోటి వెంకట మురళీ మనోహరరావు గారి భూములు అని చెప్పి కొంతమంది, వారి సతీమణి వేరే వాళ్ళకి అమ్మినని కొంతమంది, వాళ్ళ కుటుంబానికి చెందినని చెప్పి కొంతమంది, ఇట్లా ఒకరి మీద ఒకరి కేసులు వేసుకొని 45 ఏళ్ళ నుండి ఆ కేసు తెగక సుమారుగా ఒక 2 తరాల రైతులు ఆ గ్రామంలో చనిపోవడం జరిగింది. భూములు కాకుండా మిగిలిన భూములు ఏవైతే ఉన్నాయో అవి కూడా మా తాతలు, మా తండ్రులు, మేము నిత్యం సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాం. ఆ భూములను కూడా 606 ఎకరాల ల్యాండ్ను కూడా ఇలా బూడిద చెరువు నిర్మాణం కోసం సెకండ్ యూనిట్ బూడిద చెరువు నిర్మాణం కోసం సర్వే నిర్వహించారు. దానిలో భాగంగా నిన్న ప్రజాభిప్రాయ సేకరణ పెట్టడం జరిగింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, భూ నిర్వాసితుల సమస్యలు తెలుసుకోవాలి అనే ఆలోచనతో పెట్టినటువంటి సమస్య. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా గైడ్లైన్ చేసిందో, లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఎన్టీపీసీకి కావాలని చేసిండ్రో మాకు తెలియదు. కానీ అక్కడ సబ్జెక్టు తెలిసిన వ్యక్తులను, నన్ను, రాయేశంను, ఈ తమ్ముడిని అర్ధరాత్రి సమస్యలు తెలియకుండా, సమస్యలు వివరించకుండా ఎన్టీపీసీ చేసే అన్యాయాన్ని వెలుగెత్తి చూపుతారని చెప్పి గ్రహించి అర్ధరాత్రి దొంగల వల్ల మమ్మల్ని అరెస్ట్ చేసి జైపూర్ పోలీస్ స్టేషన్లో పెట్టారు. 40 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఎన్టీపీసీ వాళ్ళు రూపాయలు కొంటే పోయి కోట్లు వేసిన తప్ప మాకు పైసలు ఇవ్వని. మా భూములేమో తీసుకొని చేతనైంది, మాకు డబ్బులు ఇవ్వడానికి చేతగాలి, కోట్లు వేసిరు. మా భూములు తీసుకున్నప్పుడేమో నౌకర్లు పోలే వాళ్ళవి, మాకు రూపాయలు ఇచ్చేవారు నౌకర్లు పోతాయి. వాళ్ళకు నౌకర్లు ఎందుకు పోతాయి వాళ్ళవి? ఎన్టీపీసీ నౌకర్లు నాకు డబ్బులు ఇచ్చడానికి, రైతుకు డబ్బులు ఇచ్చడానికేమో చేతగాలే, కోట్ల డబ్బులు వేసిరు, మా భూములు మాత్రం తీసుకున్నారు. ఇది అన్యాయం జరిగింది.
నౌకర్లు ఇవ్వలేదు, మాకు ఉపాధి కల్పించలేదు, మాకు డబ్బులు ఇవ్వలేదు. మమ్మల్ని ఎల్లగొడితే గొడ్డు గోదను అమ్ముకొని ఇండ్లు పూలు కొట్టుకొని వచ్చి కేవలం గుడిసెలు వేసుకొని బతుకుతున్నాం. 45 సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు. 556 ఎకరాల భూమి తీసుకున్నారు, ఇంతవరకు రూపాయి రాలేదు. అది భూము మిగులు భూము ఇప్పుడు 606 ఎకరాలు ఉన్నాయి. 606 ఎకరాల భూమిని కూడా ఇప్పుడు మళ్ళా మేము తీసుకుంటామని మళ్ళీ వచ్చారు. మళ్ళీ వచ్చి మళ్ళీ ఏం చేశారంటే కలెక్టర్ గారు, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎన్టీపీసీ డిపార్ట్మెంట్లు అంతా ఒకటే కమిట్మెంట్ అయ్యి మా భూములు సర్వే జరుపుతారు. మేము అక్కడ ఉన్నాం కాబట్టి వాళ్ళని ఆపినాం. మేము కలెక్టర్ గారిని ఆపినాం డైరెక్ట్. కలెక్టర్ గారు ఏంది సార్ మా భూములు ఎందుకు సర్వే చేస్తారంటే ఎన్టీపీసీ తీసుకుంటుంది యాష్ పాయింట్ కోసం. యాష్ పాయింట్ కోసం తీసుకుంటే మీరు మీటింగ్ పెట్టుకుంటారు, మీరు అన్ని చేస్తారు, కానీ మా రైతులతో పని లేదు మీకు అని చెప్పి ఆపిన వాళ్ళు ఆగి. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి. మా భూములకు పైసలు రాలేదు, 45 సంవత్సరాలు అవుతుంది. మా తల్లులు చచ్చిపోయారు, మా తాతలు చచ్చిపోయారు. మేమన్నా కనీసం ఆ భూములు తీసుకొని పోతాం సార్. మాకు నౌకర్లు ఇస్తారు, మా నౌకర్లు కూడా ఇవ్వలేదు సార్ అని అన్నాం. అంటే మేము నౌకర్లు కాదు ఏదైనా మీకు లాండ్ లిస్ట్ కల్పిస్తాము, మీకు నౌకర్లు ఇప్పిస్తాము, పైసలు మీకే ఇప్పిస్తామని చెప్పి కలెక్టర్ గారు మొన్న మాకు హామీ ఇచ్చింది. హామీ ఇస్తే అది సర్వే జరిగిన సర్వే ఆపిన తర్వాత మాకు హామీ ఇచ్చారు. అది తప్పించుకున్నారు వాళ్ళు. మళ్ళీ తప్పించుకొని నిన్న మమ్మలేను ప్రజా అభిప్రాయ సేకరణ అంటే ప్రజలతోని అభిప్రాయం తీసుకొని రైతులతోని అభిప్రాయం తీసుకొని సేకరణ చేస్తాన్న మనుషులు ప్రజలను కొంటే అరెస్ట్ చేసిన తర్వాత ఎవరితో ప్రజా మీటింగ్ పెట్టిన వాళ్ళు, ఎవరితో ప్రజా సేకరణ చేసారు, ఎవరికి మాట ఇచ్చారు వాళ్ళు, ఎవరితో మీటింగ్ పెట్టిన వాళ్ళు. మమ్మల్ని ఉంటే అందరిని అరెస్ట్ చేసిన తర్వాత మా రైతుల భూములేమో కావాలి, రైతులనేమో అరెస్ట్ చేసిన తర్వాత మేమేమైనా మాట్లాడతాం అక్కడ మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేసిన తర్వాత. ఈ విలేకరుల సమావేశంలో మొగలపాడు గ్రామ భూ నిర్వాసిత రైతులు పొలాని శ్రీనివాస్, నామల మల్లేష్, చిలుక మల్లయ్య, రాములు నర్సయ్య, ఉప్పులేటి సంతోష్, చిలుక నర్సయ్య, దుబాసి సరోజన తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, గోదావరి కనిలో. రండి, మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి, తినండి, తిరగండి, ఆనందించండి. ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి. పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధురానుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్, మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు, కలంకారీ బెడ్ షీట్స్, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ 60 అడుగుల జాయింట్ వీల్, కొలంబస్, క్రాస్ వీల్, బ్రేక్ డాన్స్, డెవిల్ హౌస్, ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. తప్పక విచ్చేయండి, చూడండి మీ కుటుంబ సభ్యులతో. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, గోదావరి కనిలో. వెల్కమ్ బ్యాక్. సింగరేణి విజిలెన్స్ అధికారులు కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐకృష్ణ ఆరోపించారు. గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం ముఖ్య నాయకుల సమావేశం బుధవారం గోదావరి గని ఐఎఫ్టియు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐకృష్ణ మాట్లాడుతూ సింగరేణిలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ అనుసరిస్తున్న విధానాలు కార్మికులకు శాపంగా మారుతున్నాయని, విజిలెన్స్కు వెళ్లిన కేసులు ఎలాంటి పరిష్కారానికి నోచుకోక సంవత్సరాల తరబడి కార్మికులు మానసిక శోభ అనుభవిస్తున్నారని ఆరోపించారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ పారదర్శకంగా, నిజాయితీగా, జవాబుదారీతనంగా లేకపోవడం ఆక్షేపించాల్సిన విషయమని అన్నారు. కార్మికుల వారసులు ఎలాంటి తప్పు చేయకపోయినా రికార్డులలో జరిగిన పొరపాట్లను ఆసరా చేసుకుని వారిని అనేక రకాలుగా వేధిస్తున్నారని తెలిపారు. కార్మికులు విజిలెన్స్కు పోయిన కేసుల విషయమై ఎవరిని సంప్రదించి దిక్కుతోచని పరిస్థితి. జనరల్ మేనేజర్స్ని అడిగినా, పర్సనల్ డిపార్ట్మెంట్స్ను అడిగినా మాకు సంబంధం లేదని, విజిలెన్స్ వాళ్ళకే అన్ని తెలుసు, వారిని కలవండని డొంక తిరుగుడు జవాబిస్తున్న పరిస్థితి ఉందన్నారు. కార్మికులు, కార్మిక సంఘాలు విజిలెన్స్ అధికారులను కలవడానికి ప్రయత్నించిన వారి నుండి సమాచారం సేకరించడానికి ప్రయత్నించిన వారు స్పందించకపోగా నిర్లక్ష్యమైన సమాధానం ఇస్తున్నారని, విజిలెన్స్ అనేది ఒక మాఫియాలాగా పనిచేస్తుందని, దీనిని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే విధానం విజిలెన్స్ కొనసాగించినట్లయితే కార్మికులు తీసుకునే నిర్ణయాలకు సింగరేణి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. కార్మికుల పిల్లల ఓపికకు పరీక్ష పెట్టకుండా కేసుల పురోగతిని తెలిపే బాధ్యతను ఒక సెల్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కేసుల పురోగతిపై బాధితులకు వివరించడానికి, వారికి మనోధైర్యం కల్పించడానికి సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకోవాలని ఐఎఫ్టియు యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తుందన్నారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్పై కార్మికుల పిల్లలు చేస్తున్న నిరసనలను మేము పూర్తిగా బలపరుస్తున్నామని, రాష్ట్రంలో ఉన్న కార్మికులు, కార్మిక సంఘాలు విజిలెన్స్పై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సింగరేణిలో
పనిచేస్తున్నటువంటి విజిలెన్స్ డిపార్ట్మెంట్ పేరు వింటేనే ఇవాళ కార్మికులు హడలిపోతున్నటువంటి పరిస్థితి. కార్మికుడి వైపు నుంచి కార్మిక వారసులు ఇవాళ ఉద్యోగ ఎంపికలో అపాయింట్మెంట్ కావడానికి జరిగేటువంటి సందర్భంలో వారి తండ్రులు పనిచేసిన కాలంలో నమోదైన పేర్లలో జరిగినటువంటి అవకతవకల్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ సింగరేణిలో పనిచేస్తున్నటువంటి పర్సనల్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ కార్మికుడి ఫైల్ను ఇవాళ విజిలెన్స్కి పంపిస్తారు. విజిలెన్స్కు ఆ కార్మికుడి ఫైల్ పోయిందంటే మళ్ళీ అది తిరిగి వచ్చేది కానీ ఎంత సమయం పడుతుందో కానీ ఇవాళ తెలవనటువంటి పరిస్థితి. ఒక రకంగా ఇది కార్మికులకు ఇవాళ శాపంగా మారినటువంటి పరిస్థితి. ఈ సమావేశంలో ఐఎఫ్టీయూ నాయకులు ఈ నరేష్, ఐ రాజేశం, ఎం కొమరయ్య, కొండ్రమొగిలి, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రతి గడపకు అందేలా కార్పొరేటర్లు కృషి చేశారని రామగుండం మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే చంద్ర నివాసంలో బుధవారం బీఆర్ఎస్ తాజా మాజీ కార్పొరేటర్లకు అభినందన సత్కారాన్ని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర చేపట్టారు. ఈ మేరకు శాల్వాలు, మెమెంటోలతో సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్లో 5 సంవత్సరాల పాటు డివిజన్లో ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించడంలో ప్రజాప్రతినిధులు ఎంతగానో పనిచేశారన్నారు. తొలి సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణలో భాగస్వామ్యం కావడం, మాజీ మంత్రి కేటీఆర్ పట్టణ ప్రగతిలో డివిజన్ అభివృద్ధి చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్, రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందారన్నారు. రాబో కాలంలో మరింత ఉజ్వలమైన భవిష్యత్తులో ఎన్నికల్లో ప్రజలు తిరిగే అవకాశం కల్పించాలన్నారు. 27వ తారీఖుతోని మా గౌరవ కార్పొరేటర్ల 5 ఏళ్ల పదవి కాలం ముగిసినటువంటి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వారి సేవలను గుర్తించి ఇలా అభినందన సత్కారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ నిర్మాణం కోసం వారు చేసినటువంటి అభివృద్ధి పదంలో మీరందరూ కూడా భాగస్వాములు కావడం, కేటీ రామారావు అన్న గారు పట్టణ ప్రగతి ద్వారా పట్టణాలను అభివృద్ధి పదంలో నడిపించడంలో మీరందరూ కూడా కీలక పాత్ర, డివిజన్ల పట్టణంలో స్థాయిలో పనిచేయడం, సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారి నాయకత్వంలో ప్రతి ఒక్క కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించే విధంగా కృషి చేసినందుకు ఇలా బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని గుర్తించి ఇలా ఈ యొక్క అభినందన సత్కారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో పాల్గొంటున్నటువంటి మీకందరికీ కూడా మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుతో ప్రజల ప్రేమ అభిమానాలను చూరగొని మళ్ళీ రాబోయేటువంటి ఎన్నికలలో మీకు ప్రజాసేవ చేసేటువంటి అవకాశం ప్రజలు ఇవ్వాలని, మళ్ళీ కార్పొరేటర్లుగా మీరందరూ గెలవాలని బీఆర్ఎస్ పార్టీ ఆకాంక్షిస్తుంది. ఈ కార్యక్రమంలో తాజా మాజీ కార్పొరేటర్లు పింట రాజేష్, పామకుంట్ల భాస్కర్, కుమ్మరి శ్రీనివాస్, బొడ్డు రజిత రవీందర్, జంజల్ల మౌనిక, జేవి రాజు, రాకం లతా దామోదర్, రమణారెడ్డి, కల్వచల్ల కృష్ణవేణి బొమ్మయ్య, కన్నూరి సతీష్ కుమార్, ముదాం శ్రీనివాస్, బాదే అంజలి, గాదం విజయానందు, కోఆప్షన్ సభ్యులు రఫీక్, వంగ శ్రీనివాస్ గౌడ్, తస్లీమా బాను, జహీర్ పాషా, మాజీ ఎంపీటీలు కొలిపాక శరణ్య, మధుకర్ రెడ్డి, శ్రీవాణి కిరణ్, నాయకులు మారుతి, చల్లా రవీందర్ రెడ్డి, అచ్చెవేణు, సట్టు శ్రీనివాస్, ఇరుగురాళ్ల శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి యువ బలగం ప్రతినిధి బొడిగె క్రాంతి గౌతమి పెళ్లి రోజు సందర్భంగా బుధవారం పేదలకు అన్నదానం చేశారు. ఓసీపీ 2లో ఈపీ ఆపరేటర్గా పనిచేస్తూ సెంటినరీ కాలనీ నివాసం ఉంటున్న సింగరేణి యువ బలగం ప్రతినిధి బుడిగే క్రాంతి గౌతమి పెళ్లి రోజు సందర్భంగా సింగరేణి యువ బలగం ఆధ్వర్యంలో ఫిల్టర్డ్ బెడ్ వద్ద దినసరి కూలీలకు భోజనం ప్యాకెట్లను అందజేశారు. అనంతరం గౌతమి క్రాంతి మాట్లాడుతూ పెళ్లి రోజున
పేదవారికి ఒక పూట భోజనం పెట్టడం చాలా ఆనందం ఇచ్చిందని తెలిపారు. ఇతరులు కూడా శుభకార్యాలను ఆడంబరం చేసుకోకుండా పేదలకు సేవ చేయడం కోసం ఖర్చు చేయాలని కోరారు. ఎదుటి వారికి సాయం చేయడంలో ఉన్న సంతృప్తి ఎక్కడ దొరకదని అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని ఉండి వీలు కాకపోతే మీరు నెలకు 100 రూపాయలు పేదలకు అండ అనే స్ఫూర్తితో నిర్వహిస్తున్న సింగరేణి యువ బలగం టీంను సంప్రదించినట్లయితే తామే అన్ని ఏర్పాట్లు చేసి ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డైరెక్టర్ డాక్టర్ శరణ్య మారుతి యాదవ్, యువ బలగం ప్రతినిధులు మోతుకూరి రాజు, కట్ల రవికుమార్, గుండె జ్యోతి, తాటి సువర్ణ, కొముకుల లత, ముల్ల దివ్య తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రతి ఒక్కరి అభిప్రాయాలను నమోదు చేసుకున్నాం. జిల్లా కలెక్టర్ కోయి శ్రీహర్ష. ప్రజలు రాని ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేసి ఎన్టీపీసీ యాజమాన్యం మళ్లీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్. ఎన్టీపీసీ యాజమాన్యానికి ఫేజ్ 1 ప్రాజెక్టు కింద భూములను ఇచ్చిన భూ నిర్వాసిత రైతులకు న్యాయం చేయాలి. అంతర్గం మండలం మొగల్పాడ్ భూ నిర్వాసితుల డిమాండ్. కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్న సింగరేణి విజిలెన్స్. ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ ఆరోపణ. బీఆర్ఎస్ పార్టీ తాజా మాజీ కార్పొరేటర్లను తన నివాసంలో సన్మానించిన రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.